లోభి వర్తకుడు. ఒకానొక గ్రామ సమీపంలోని ఫలవృక్షాలున్న పెద్ద తోటలో ఒక యోగి పర్ణశాల నిర్మించుకొని నివసిస్తుండేవాడు. ఆయనకు చాలామంది శిష్యులున్నా దాదాపు అందరూ ఆధ్యాత్మిక విషయాల పట్ల కన్నా ప్రాపంచిక విషయాల పట్లే ఎక్కువ ఆసక్తి చూపేవారు. అయినా యోగి వారికి సుఖశాంతులతో జీవించేందుకు అవసరమైన సలహాలు ఇస్తుండేవాడు. ఆయన శిష్యుల్లో ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు కరడుగట్టిన లోభి, పరమ దురాశపరుడు. లక్షల కొద్ది ఆస్తి గడించిన ఒక్క పైసా చేజారిపోవడం జరిగితే ఆ నష్టం పూడ్చుకోవాలన్న కసితో ఒక పూట తిండి మానేసేవాడు. మిత్రుల్ని భోజనానికి పిలవడం కానీ, ఏ ధర్మ కార్యానికైనా చందా ఇవ్వడం కానీ అతడు ఏనాడూ చేసి ఎరగడు. ఎప్పుడు దిగాలుగా దీర్ఘాలోచనలో ఉన్నవాడిలా కనిపించే వర్తకుణ్ణి కనీసం అప్పుడప్పుడైనా నువ్వు నవ్వగా ఎప్పుడు చూడలేదు, కారణమేమిటి అని అడిగేవాడు యోగి. ఆ ప్రశ్నకు వర్తకుడు మరింత దిగాలుగా ముఖం పెట్టి, స్వామి, సంతోషంగా నవ్వేందుకు ఏమున్నది గనక, లోకమంతా దుష్టులమయం కదా, నేనెంత శ్రమించినా అందుకు తగిన ప్రతిఫలం మాత్రం కరువపోతున్నది అన్నాడు. యోగి అనేకసార్లు అతడికి నువ్వు లేనిపోని భయాలతో కుంగిపోతున్నావని చెప్పి చూశాడు. లోకంలో ఎందరో పేదవాళ్ళున్నారు, వాళ్ళు ఉన్నంతలో తృప్తిపడి కాలం గడిపేస్తున్నారు. నువ్వు కూడా నీ ధోరణి మార్చుకుంటే సుఖంగా కాలం వెళ్ళబుచ్చగలవు అని బోధించాడు. అయినా వర్తకుడిలో చిన్న వీసమెత్తు మార్పు రాలేదు. ఇలా కొంతకాలం గడిచాక యోగి జబ్బుపడ్డాడు. ఒకనాడు ఆయన శిష్యులందరినీ దగ్గరికి పిలిచి, త్వరలోనే నేను దేహం చాలించబోతున్నాను. మీరంతా సుఖంగా ఉండాలనేది నా దీవెన. మీరు ఎల్లవేళలా దేవుడిపై అచంచల విశ్వాసం కలిగి ఉండండి. అది మీకు జీవితంలో సుఖశాంతులు కలిగిస్తుంది. అయితే ఆఖరుసారిగా మీ సమస్యల గురించి నా సలహా ఏదైనా అవసరం అనుకుంటే ఒక్కొక్కరే నా దగ్గరకు రండి అని చెప్పాడు. యోగి ఆరోగ్య పరిస్థితి శిష్యులకు చాలా ఆందోళన కలిగించింది. కొంతసేపు తర్వాత ఒక్కొక్కరుగా యోగిని దర్శించి తమను జీవించవలసిందిగా మార్గం కోరారు. చివరిగా ఆయనను చూడవచ్చిన లోభి వర్తకుడు, స్వామి, నేను అడిగినది ఏదైనా ఇస్తానని ముందుగా వాగ్దానం చేయండి అని కోరాడు. యోగి ఇక ప్రశాంతంగా కన్నుమూయాలన్న ఆతృతలో ఉన్నాడు. ఆ కారణం వల్ల ఆయన వర్తకుని త్వరగా పంపించేయాలనుకొని అతడు అడిగిన దానికి సరే అన్నట్టు తల ఊపాడు. లోభి వర్తకుడు, స్వామి, మీ పాత శిష్యుల్లో ఒకరు తమకు కొన్ని అద్భుత శక్తులు కలవని చెప్పాడు. ఆ శక్తిని నాకు ప్రసాదించండి అన్నాడు. ఆ కోరిక విని మరణదశలో ఉన్న యోగి విలవిలపోయి, అయ్యో, అలాంటి శక్తి నాకున్నదనుకుంటున్నావా? కానీ ఒకటి గుర్తుంచుకో, ఒకవేళ అలాంటి శక్తి ఉంటే నువ్వు సంపాదించగలిగితే మరింత మనక్షోభకు గురికాగలవు. కనుక నీకు నిజంగా మేలు చేయగల దానికోసం నన్ను అడుగు అన్నాడు. అలా కాదు స్వామి, ఒకసారి ఈ రహస్యం తెలుసుకున్నాక లోకంలో నా అంతటి సుఖి మరొకడు ఉండడు. మరింత బంగారం, మరింత సుఖం అన్నాడు లోభివర్తకుడు ధీమాగా. యోగి ఇక ఇతడికి నీతిబోధ చేసినందువల్ల ఇసమంత ప్రయోజనం కూడా ఉండదని గ్రహించాడు. తక్షణమే వర్తకుణ్ణి అక్కడి నుంచి పంపివేసేందుకు ఒక మంత్రం చెప్పి, ఎలాంటి ఇనుమునైనా సరే తాకి ఈ మంత్రాన్ని 100 సార్లు జపించు, వెంటనే అది బంగారం అయిపోతుంది అన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి యోగి మరణించాడు. ఆయన శిష్యులందరిలో లోభి వర్తకుడు ఒకటే ఎంతో సంతోషంగా కనబడ్డారు. ఇది చూసిన ఇతర శిష్యులు, యోగి స్వామి ఇతడికి దైవదర్శనం సులభసాధ్యం చేసే అపురూపమైన మంత్రాన్నేదో ఉపదేశించి ఉంటాడు. మనకు అదృష్టం లేకపోయింది. స్వామికి అతడి పట్ల అంత ఆదరం కలగడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అనుకున్నారు. వారం రోజుల తర్వాత లోభి తుక్కు ఇనుము కొనుక్కొచ్చేందుకు బజారుకు వెళ్ళాడు. అక్కడికి వ్యాపారి దానికి చెప్పిన ధర లోభికి చాలా అధికం అన్న అభిప్రాయం కలిగింది. ధర తగ్గుముఖం పట్టే వరకు ఆగి చూడడం తెలివైన పని అనుకున్నాడు అతడు. ఆ తర్వాత వారం బజారుకు వెళ్ళి దాని ధర విచారించసాగాడు.
ధరలో మార్పేమీ లేకపోవడంతో లోభి ఈ తుక్కు ఇనుము బంగారంలా మారబోతున్నది కనుక ఎక్కువ ధర పెట్టి కొన్నా నష్టం ఏమి ఉండదు. అయినా ఈ వర్తకుడికి అధిక లాభం ఎందుకు కలిగించాలి, మరికొంతకాలం వేచి చూస్తాను అనుకున్నాడు. ఈ విధంగా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఏ కారణం వల్లనో తుక్కు ఇనుము ధర హఠాత్తుగా పడిపోయింది. లోభి వర్తకుడు బజారుకు వెళ్ళి బండ్ల కొద్ది తుక్కు ఇనుము కొని దాన్ని ఇంటికి చేర్చాడు. అదంతా బంగారం కాబోతున్నది కనుక దాని రక్షణకు గాను ఇంటి మరమ్మతులు ప్రారంభించాడు. ఇందుకు గాను చాలామంది తాపి వాళ్లను, మేస్త్రీలను నియమించాడు. ఇసుక, సున్నం, రాళ్ల లాంటి వాటి కొనుగోలు కింద పని వాళ్లకు కూలి రూపంలో అతడు చాలా ధనం వ్యయం చేశాడు. ఆఖరుకు ఒకనాటి రాత్రి లోభి తాను కొని తెచ్చిన తుక్కు ఇనుము మధ్య కూర్చొని మంత్రోచ్చారణ చేయబోయాడు. కానీ మంత్రం గుర్తుకు రాలేదు. అతడు నిరాశతో జుట్టు పీక్కొని తల గోడకేసి కొట్టుకుంటూ మంత్రం గుర్తు చేసుకునేందుకు ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ ప్రయోజనం కలిగలేదు. లోభి చేసిన పొరపాటు ఏంటంటే ఈ 2 సంవత్సరాల కాలంలో తుక్కు ఇనుము ధర తగ్గుదల, పెరుగుదలను గురించి ఎడతెగని ఆలోచనలతో మునిగి తేలుతూ మంత్రాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడికి మతిస్థిమితం తప్పింది. బతికున్న నాళ్ళు తుక్కు ఇనుమును కాపలా కాస్తూ కాలం గడిపాడు.